హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్టీఎల్సి ప్రిన్సిపల్స్ అండి. సో ఎస్టీఎల్సి ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటి? సో ఒక టెస్ట్ ఇంజనీర్ కంపల్సరీగా వీటి గురించి తెలుసుకోవాలండి. అలాగే మనకు ఇంటర్వ్యూలో కూడా కంపల్సరీగా ఎస్టీఎల్సి అంటే ఏంటి, అలాగే వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి, అలాగే దీనికి సంబంధించి ఒక రియల్ టైం ఎగ్జాంపుల్స్ కూడా చెప్పండి అని చెప్పేసి కూడా అడుగుతారు. సో కాబట్టి ఈ టాపిక్ని అయితే ఈరోజు కవర్ చేస్తాను. సో తప్పకుండా వీడియోని స్కిప్ చేయకండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా మనం వీడియో అయితే చూద్దాం. డెఫినేషన్ చూద్దామండి. సో మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ప్రిన్సిపల్స్ ఫోకస్ ఆన్ ఏ సిస్టమాటిక్ అప్రోచ్ టు టెస్టింగ్ ఎన్ష్యూరింగ్ త్రూ వెరిఫికేషన్ అండ్ వ్యాలిడేషన్ టు ఇంప్రూవ్ సాఫ్ట్వేర్ quality. The key principles include requirement analysis, test planning, test case development, environment setup, execution and closure. సో ఇది మనకు జనరల్గా డెఫినేషను. సో ఎవరైనా మీకు ఎస్టీఎల్సి ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, అందులో ఏమున్నాయి అని అడిగితే మీరు వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది. అలాగే మనకు దీని యొక్క యూజ్ ఏంటి అనేది మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారనుకోండి, డెవలప్ చేసిన తర్వాత వాటిని రిలీజ్ చేయాలనుకోండి, మీరు టెస్టింగ్ చేయకుండా రిలీజ్ చేస్తే మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు మనకు తెలియదు కదా. సో అది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా, అలాగే దీనికి సంబంధించి ఏదైతే రిక్వైర్మెంట్ ఇచ్చారో దానికి రీచ్ అయ్యిందా లేదా అనేది మనకు తెలియదు. సో కాబట్టి టెస్టింగ్ టీం అనేది ఉంటుంది. కాబట్టి టెస్టింగ్ టీం యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటంటే ఆ సాఫ్ట్వేర్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి, సో దాన్ని ఏ విధంగా డెవలప్ చేశారు, ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేశారు, అలాగే దీని యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయి అని చెప్పేసి మీరు ప్రాపర్గా ఆ రిక్వైర్మెంట్ అర్థం చేసుకున్న తర్వాత దీన్ని టెస్ట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో టెస్టింగ్ చేయాలంటే ఏ విధంగా ఫాలో అవుతాం, మనము ఎస్టీఎల్సి ప్రాసెస్ని ఫాలో అవుతాం. అంటే మనకు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ని మనం ఫాలో అయ్యి వీటి యొక్క ప్రిన్సిపల్స్ ఏంటి వీటిని అర్థం చేసుకున్న తర్వాత మనము టెస్టింగ్ అనేది స్టార్ట్ చేస్తాం. సో టెస్టింగ్ చేసిన తర్వాత ఓవరాల్గా ప్రాపర్గా వర్క్ అయిందనుకోండి, దీన్ని అఫీషియల్గా మనము రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇది జనరల్గా ఒక టెస్ట్ ఇంజనీర్ చేసే ఒక జాబు, తన యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఇంకా మనం వీటి గురించి క్లియర్గా ఇంకా మీకు ఎగ్జాంపుల్తో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి రిక్వైర్మెంట్ అనాలిసిస్, సెకండ్ వన్ టెస్ట్ ప్లానింగ్. సో వీటికి సంబంధించిన డెఫినేషన్స్ ఇవ్వండి. సో వీటి గురించి మీరు చెప్పినట్టయితే సరిపోతుంది. ఇంకా మీకు క్లియర్గా అర్థం అవడానికి అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏం లేదండి. సో ఏదైనా ఒక ప్రాజెక్ట్కి సంబంధించి కొత్త ప్రాజెక్ట్ వచ్చిందనుకోండి, సో వీటికి సంబంధించిన ఒక డిస్కషన్ జరుగుతుంది. ఈ ప్రాజెక్ట్ ఏంటి, సో ఎంతమంది ఇంజనీర్స్ కావాలి, సో దీనికి సంబంధించి బ్యాక్ ఎండ్ టీం ఎవరు, ఫ్రంట్ ఎండ్ టీం ఎవరు, అలాగే క్యూఏ ఇంజనీర్స్ ఎవరు, ఆటోమేటిక్ టీం, ఈ విధంగా మనకు హై లెవెల్లో డిస్కషన్ జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించిన కీ రోల్ ఏంటి, అలాగే వీటికి సంబంధించిన స్కిల్ సెట్ ఏంటి, దీనికి ఎలాంటి స్కిల్ కావాలి ఈ ప్రాజెక్ట్కి సంబంధించి డెవలప్ చేయాలని చెప్పేసి ఇంటర్నల్గా మనకు ప్రొడక్ట్ మేనేజర్ కానీ అలాగే క్లయింట్ మన మేనేజర్స్ డిస్కషన్ చేస్తారు. సో చేసిన తర్వాత ఫైనల్గా మనకు ప్రాజెక్ట్ని అయితే కన్ఫర్మ్ చేస్తారు. దీనికి సంబంధించిన ఇంజనీర్స్ని కూడా మనము ఫైండ్ అవుట్ చేయడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనం చేయాల్సింది ఏంటంటే, టెస్ట్ ఇంజనీర్గా చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకోవాలి. అంటే ఏం లేదు, ఆ ప్రాజెక్ట్ని అర్థం చేసుకోవాలి. ఆ ప్రాజెక్ట్ ఏంటి, సో దీనికి ఎంత టైం ఉంది ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడానికి, అలాగే దీనికి సంబంధించి మనము ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దీనికి సంబంధించి ఇంకేమైనా కొత్త స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలా లేదా అని చెప్పేసి ఈ విధంగా మనము అనలైజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఆ రిక్వైర్మెంట్స్ ప్రాపర్గా అర్థం చేసుకున్న తర్వాత మనము టెస్టింగ్ అనేది స్టార్ట్ చేయాలి. సో అందుకని మనకు సెకండ్ వన్ వచ్చేసి టెస్ట్ ప్లానింగ్ ఉంది. టెస్ట్ ప్లాన్ అంటే సింపుల్గా చెప్పాలంటే, సో అప్లికేషన్ మనం ఏ విధంగా టెస్ట్ చేయాలి అనే దానికి సంబంధించిన ఒక ప్లాన్ ప్రిపేర్ చేస్తామండి. ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేస్తారు. సో డాక్యుమెంట్ అంటే సింపుల్గా చెప్పాలంటే అందులో మనము టెస్ట్ సినారియోస్ రాసుకుంటాం. సో ఆ అప్లికేషన్కి సంబంధించి ఆ సాఫ్ట్వేర్కి సంబంధించిన టెస్ట్ సినారియోస్ రాసుకుంటాము. ప్రతి ఒక్క సినారియోస్ కింద మల్టిపుల్ టెస్ట్ కేసెస్ని రాసుకుంటాము. సో టెస్ట్ కేస్ అంటే ఏం లేదండి, ఒక రికార్డెడ్ వర్క్. అంటే మీరు ఈ సాఫ్ట్వేర్ని ఏ విధంగా టెస్ట్ చేశారు, సో ఎలాంటి కేసెస్ని టెస్ట్ చేశారు, ఎలాంటి సినారియోస్ మీరు కవర్ చేశారు అని చెప్పడానికి ఒక ప్రూఫ్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు టెస్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మీరు ఇంకో టీంకి మూవ్ అయ్యారనుకోండి, సో ఇది సాఫ్ట్వేర్ని మళ్ళీ టెస్ట్ చేయాలి. సో టెస్ట్ చేయాలంటే ఎలా టెస్ట్ చేస్తారు, మళ్ళీ కొత్తగా కేసెస్ రాసుకొని అర్థం చేసుకొని ఇవన్నీ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఏవైతే ఎగ్జిస్టింగ్ టెస్ట్ కేసెస్ ఉన్నాయో సో వాటికి సంబంధించిన స్టెప్స్ కూడా రాసుంటారు కదా. సో ఏ విధంగా టెస్ట్ చేయాలి, ఏ విధంగా నావిగేట్ చేయాలి, లొకేషన్స్ ఏంటి అని దానికి సంబంధించిన స్టెప్స్ అయితే మనం రాసుంటాం ఆ టెంప్లెట్లో, అంటే టెస్ట్ కేస్ టెంప్లెట్లో. సో కాబట్టి ఎవరు వచ్చినా కూడా చూసినా కూడా ఈజీగా అర్థం చేసుకుని వాళ్ళు కూడా టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి మనము ప్రాపర్గా టెస్ట్ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకుంటాం. అంటే టెస్ట్ సినారియోస్, టెస్ట్ కేసెస్ ఈ విధంగా రాసుకున్న తర్వాత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఏంటి,
నెక్స్ట్ యాక్చువల్ రిజల్ట్స్ ఏంటి అనేది కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము. దీంతో పాటు టెస్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాలి. డేటా అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము రియల్ టైమ్గా ఒక యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ అనుకోండి, తను యూజ్ చేస్తున్నప్పుడు తను ఏ విధంగా థింక్ చేస్తాడు, సో తను ఏ విధంగా దాన్ని యూజ్ చేయాలనుకుంటాడు అనే దాని గురించి కూడా మనము థింక్ చేయాలి. ఇంజనీరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అలాగే మనం కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా థింక్ చేసామనుకోండి, చాలా ఇష్యూస్ని ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే మనము రియల్ టైంలో ఏ విధంగా యూస్ చేస్తారు అనే దానికి సంబంధించి మైండ్లో పెట్టుకొని టెస్ట్ కేసెస్ రాస్తే మనకు మంచి కేసెస్ని రాసి ప్రోడక్ట్ అంటే ఆ సాఫ్ట్వేర్ని మంచి క్వాలిటీగా టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ విధంగా ఈ ప్రాసెస్ని మనము టెస్ట్ ప్లానింగ్ అంటారు. అంటే ఎంటైర్ ఒక అప్లికేషన్ మనం టెస్ట్ చేయాలి అంటే ఒక ప్లాన్ ఉండాలి. కాబట్టి ఇదంతా ఒక రికార్డెడ్ వర్క్, ఒక ప్లాన్ అనుకోండి. సో ఇదండి ఈరోజు టాపిక్. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ప్రిన్సిపల్స్ కూడా అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడే చాలా లెంత్ అయిపోయింది. సో ఇది కంపల్సరీగా మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక రియల్ టైంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి పార్ట్ 2 కోసం జస్ట్ కామెంట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.